హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాన్వి కేక్స్ అండ్ వ్లాగ్స్. సో ఈరోజు thumbnail చూసే ఉంటారు కదా, జస్ట్ మనం 1 kgలో బార్బీ కేక్ని అయితే చూపిస్తాను. అది కూడా రస్మలై ఫ్లేవర్లోని. అండ్ మనం బార్బీ కేక్ ఎక్కువ క్రీమ్ అయితే అవుతుంది అనుకుంటారు కదా, లేదండి, చాలా తక్కువ క్రీమ్తోనే ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నేను చూపించాను కదండి డాల్టిన్. సో అందులో నేను 1 kgకి మనం 500 grams స్పాంజ్ తీసుకుంటాం కదా, సేమ్ అలాగే నేను 1 kgకి 500 grams స్పాంజ్ అయితే బేక్ చేసుకున్నాను. సో ఇలా మనం బార్బీ టిన్ వాడితే కనుక మనకి వేస్టేజ్ ఏమీ ఉండదు. స్పాంజ్ లేదు అంటే నార్మల్గా రౌండ్ టిన్స్లో కూడా మనం కట్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం వేస్టేజ్ అయితే పోతుంది. మనం హోమ్ బేకర్స్ కదా, సో వేస్టేజ్ అది ఏమీ లేకుండా మనం కేక్ని అయితే బేక్ చేస్తాం. సో నేను 1 kg అయితే బేక్ చేసుకున్నాను, 500 grams స్పాంజ్. సో ఇలా నేను చూపిస్తున్నట్టు 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా 5 లేయర్స్ అయితే కట్ చేసుకున్నానండి. సో చూస్తున్నారు కదా, 5 లేయర్స్. మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎటు పడితే అటు అలా పెట్టేయకుండా ఇలా ఆర్డర్లో పెట్టుకుంటే మనం తర్వాత పెట్టడానికి ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం రస్మలై కేక్ అని చెప్పాను కదా, సో రస్మలై కోసం ఫిల్లింగ్లో మనం ఇక్కడ నార్మల్గా ఏ కేక్ అయినా సరే షుగర్ సిరప్ తోటి అయితే తడుపుతాం కదా కేక్ని. సో ఇక్కడ మనం రస్మలై కేక్లో రస్మలై మిల్క్ ఉంటుంది కదా, సో దాంతో అయితే మనం సోక్ చేస్తాం కేక్ని. సో గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ రస్మలై మిల్క్నే వాడాలి. ఓకే, సో ఇదైతే నేను ఇప్పుడు ప్రస్తుతానికి బయట నుంచే తెచ్చాను రస్మలై, ఇది ఫ్రెష్గా ఇందాక చేసింది. సో మనకి 1 kgకి ఒక 2 pieces రస్మలైస్ అయితే పడతాయి. అండ్ మిల్క్ తోటి అయితే బాగా చూపిస్తున్నట్టు బాగా తడపాలి స్పాంజ్ని. సో ఇలా చేసిన తర్వాత మనం విప్పింగ్ క్రీమ్ని ఆల్రెడీ నేను బీట్ చేసి పెట్టుకున్నాను. అందులో నేను కొంచెం రస్మలై మిల్క్ని అయితే కలిపాను. సో ఇది ఆప్షనల్ అండి, కలపకపోయినా పర్వాలేదు. నేను జస్ట్ ఒక 2 spoons అయితే వేసుకున్నాను, క్రీమ్ కూడా మంచి రస్మలై ఫ్లేవర్ వస్తుందని చెప్పి. ఓకే, అండ్ నెక్స్ట్ నేను ఇలా క్రీమ్ తీసుకొని నీట్గా కవర్ చేశాను స్పాంజ్ని, ఫస్ట్ లేయర్ పెట్టుకున్నాను. సో ఇలా క్రీమ్ అప్లై చేసిన తర్వాత రస్మలైస్ ఉంటాయి కదా, నేను ఫస్ట్ రస్మలైస్ మిల్క్ సపరేట్ చేసి పెట్టుకున్నాను. సో రస్మలైస్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో రస్మలై మనకి ఫ్రెష్గా ఉంటే కేక్ బాగుంటుంది టేస్ట్. సో అప్పటికప్పుడు ఫ్రెష్గా ఇంట్లో చేసిందైనా సరే బయట నుంచి తెచ్చుకున్నా సరే ఫ్రెష్గా కావాలని చెప్పి తెచ్చుకోండి. సో ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే ఫుల్గా ఫిల్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ కేక్స్లో చెప్తూనే ఉన్నాను, ఏదైనా ఫిల్లింగ్ చేసినప్పుడు కేక్ మొత్తం ఫుల్గా ఇవ్వాలి ఫిల్లింగ్స్ అనేవి. సో ఇలా ఫిల్లింగ్ ఇచ్చిన తర్వాత నేను ఆర్డర్లో పెట్టుకున్నాను కదా కేక్ స్పాంజ్ అంతా లేయర్స్ కట్ చేసి, సో అందులోది పైన స్పాంజ్ అయితే తీసి పెట్టుకున్నాను. మీరు ఒకవేళ ఇలా ఆర్డర్లో పెట్టకపోతే మనకి కొంచెం అటు ఇటు షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో సేమ్ ఇందాకలాగే మళ్ళీ నేను మిల్క్ తోటి అయితే వెట్ చేసుకున్నాను. అండ్ సేమ్ ప్రాసెస్ అండి, ఇందాకలాగే క్రీమ్ పెట్టాను. అండ్ నెక్స్ట్ రస్మలైస్ అయితే వేసుకుంటున్నాను. సో ఈ కేక్ నేను చాలా తక్కువ క్రీమ్ తోటే చూపిస్తానండి, సో అందుకు వీడియోని ఎండింగ్ వరకు చూడండి. సో సేమ్ ఇలాగే అన్ని 5 లేయర్స్ కూడా ఇలాగే మనం చేయాలండి. సేమ్ మనం మిల్క్ యాడ్ చేయాలి, అండ్ నెక్స్ట్ విప్పింగ్ క్రీమ్, అండ్ నెక్స్ట్ ఫిల్లింగ్. సో ఇలాగే మొత్తం 5 లేయర్స్ అయితే ఫిల్ చేసుకోవాలండి. సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి, మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ బేకింగ్ సంబంధించి ఏవైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్, కంపల్సరీ నేనైతే రిప్లై ఇస్తానండి. సో విప్పింగ్ క్రీమ్ మనకు పర్ఫెక్ట్గా ఉండాలండి. సో పర్ఫెక్ట్గా స్టిఫ్ పిక్స్ అయితే ఉండాలి. ఒకవేళ మీకు విప్పింగ్ క్రీమ్ కొంచెం లూజ్ అవుతున్నా, లేదంటే ఓవర్గా బీట్ అయిపోయి డ్రైగా అయిపోతున్నా కానీ మన ఛానల్లో నేను విప్పింగ్ క్రీమ్ గురించి చెప్పానండి, దాంట్లో మంచి టిప్స్ అయితే ఉన్నాయి ఎలా చేయాలి అని చెప్పి. సో ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద వీడియో, ఇక్కడ నేను యూస్ చేసిన స్పాంజ్ వచ్చేసి ఎగ్స్తో చేసిందండి, వెనిలా స్పాంజ్ ఎగ్స్తో చేసింది. మనం నార్మల్ వెనిలా స్పాంజ్లో మనం రస్మలై ఎసెన్స్ అయితే వేసుకోవాలి. సో ఇది నేను ఫుల్ వీడియో వచ్చి నేను నెక్స్ట్ వీడియో అయితే షేర్ చేస్తాను ఎలా చేశాను ఎగ్స్ తోటని. అది కూడా ఎగ్ స్మెల్ ఏమి రాకుండానే చేయొచ్చండి. సో నేను నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను. ఫ్లేవర్ అయితే వస్తుంది. సో ఎప్పుడైనా మీరు రస్మలై ఫ్లేవర్ ట్రై చేయకపోతే ఈసారి పక్కా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఎప్పుడైనా కస్టమర్కి ఇది సజెస్ట్ చేయండి, అండ్ మళ్ళీ మీకు రస్మలై ఫ్లేవరే కావాలని అడుగుతారు. అండ్ నేను చేసే కేక్స్లో ఎక్కువ నాకు సేల్ అయ్యే కేక్స్ రస్మలై కేక్స్ అండి. సో చూస్తున్నారుగా, ఇప్పుడు నేనైతే నీకు క్రమ్ కోటింగ్ అయితే ఇచ్చాను. సో చాలా తక్కువ క్రీమ్తోనే నేను క్రమ్ కోటింగ్ అయితే ఇస్తున్నాను. సో పైన వరకు పెట్టేశాను క్రీమ్ అంతా. సో క్రమ్ కోటింగ్ మనకి నీట్గా ఇస్తేనే మనకి ఫినిషింగ్ కూడా బాగుంటుంది.
సో క్రమ్ కోటింగ్ అంతా ఇచ్చిన తర్వాత కింద చూస్తున్నారా బోర్డ్కి నాకు కేక్కి కొంచెం గ్యాప్ అయితే ఉంది, అక్కడక్కడ కనిపిస్తుంది. సో అది కూడా నేను ఫిల్ చేసుకున్నాను. సో మనం బేసిక్గా ఏ కేక్స్ అయినా సరే క్రమ్ కోటింగ్ చేసిన తర్వాత అండ్ ఫైనల్గా మళ్ళీ మనం క్రీమ్ అప్లై చేస్తాము అండ్ తర్వాత మనం డెకరేషన్ పార్ట్ అయితే ఇస్తాము. కానీ ఇక్కడ నేను బార్బీ కేక్కి ఇప్పుడు సో క్రీమ్ కోటింగ్ క్రమ్ కోటింగ్ అది అయిన తర్వాత అండ్ నెక్స్ట్ డైరెక్ట్గా నేను డెకరేషన్ అయితే చేస్తానండి. సో మళ్ళీ క్రీమ్ అయితే పెట్టను, ఎందుకంటే ఇది అలాగా రెండు పెడితే మనకి క్రీమ్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో ఒకవేళ మీరైతే ఇలా చేసుకోండి, క్రమ్ కోటింగ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఫైనల్గా డెకరేషన్ అయితే చేసేయండి. సో మనకి ఇలా అయితే క్రీమ్ తక్కువతోనే మనకి కేక్ అయితే రెడీ అయిపోతుంది. ఓకేనా. ఒకవేళ మీకు బాగా ఇంకా పైకి మన క్రమ్ కోటింగ్ కనిపిస్తుంది అంటే కనుక ఇక్కడ మీరు వైట్ కలర్లో బదులు పింక్ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఇంకా మనకి క్రమ్ కోటింగ్ కనిపిస్తుంది అన్న ప్రాబ్లం ఉండదు అండ్ మనకి క్రీమ్ కూడా ఎక్కువ అవుతుంది అన్న ప్రాబ్లం కూడా ఉండదు. సో ఈ టిప్ అయితే ట్రై చేయండి. సో నేను క్రమ్ కోటింగ్ ఇచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే 10 minutes సెట్ చేస్తాను. ఇప్పుడు నేనైతే డెకరేషన్కి పైన ఫినిషింగ్ కోసం కలర్స్ అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఒక బౌల్లో నేను పింక్ తీసుకున్నాను అండ్ ఇంకొక బౌల్లో పర్పుల్ అయితే తీసుకున్నాను. సో కలర్స్ మిక్స్ చేసినప్పుడు ఎప్పుడు ఒకటేసారి క్రీమ్ కలర్ వేసుకొని మిక్స్ చేయకూడదండి, కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి. ఇక్కడ నేను 1mm నాజిల్ తీసుకున్నాను అండ్ ఒక చిన్న స్టార్ నాజిల్ తీసుకున్నాను అండ్ ఇక్కడ నేను బార్బీ అయితే చూపిస్తున్నాను. సో బార్బీ ఎప్పుడు మన కేక్ తగ్గట్టుగా బార్బీ తీసుకోవాలి, సైజెస్ ఉంటాయి కదా బార్బీస్లో కూడా. సో అలా. సో ఇప్పుడు నేను పింక్ తోటి రోజ్ సెట్స్ అయితే ఇస్తున్నాను. ఈ రోజ్ సెట్స్ మీరు బాగా గమనించండి. సో ఫస్ట్ రోజ్ సెట్ సెకండ్ రోజ్ సెట్ మీద కొంచెం మనకి ఇలా పైకి అయితే వచ్చింది. సో పక్కనే ఇవ్వకూడదండి, కొంచెం ఇలా టచ్ అయ్యి దానిపైన అయితే ఉంటే కనుక రోజ్ సెట్స్ చూడడానికి బాగుంటుంది. అండ్ కిందంతా పింక్ 1mm నాజిల్ తోటి అయితే ఇచ్చాను కదా. సో నెక్స్ట్ పైన అయితే పర్పుల్ కలర్ నార్మల్ స్టార్ నాజిల్, మనం నార్మల్ కేక్స్కి మనం బార్డర్స్ అయితే ఇస్తాం కదా, సేమ్ అదే నాజిల్ తోటి ఇస్తున్నాను. ఇక్కడ నేను పర్పుల్ కలర్ది చూడండి 2 పింక్ ఫ్లవర్స్ పైన పర్పుల్ ఇచ్చాను మిడిల్లోని. సో ఇలా ఇస్తే మనకి క్రమ్ కోటింగ్ అనేది లోపలిది ఎక్కువ కనిపించదు. చూస్తున్నారా అక్కడక్కడ కనిపిస్తుంది కానీ నాదైతే ఎక్కువ కనిపించట్లేదు. సో అలా కనిపించకుండా అది ఎలా ఫీల్ చేయాలో కూడా చూపిస్తాను. సో ఎండింగ్ వరకు చూడండి వీడియోని. సో ఇలా పై వరకు నేను సేమ్ పర్పుల్తోనే రోజ్ సెట్స్ అయితే ఇచ్చాను అండ్ ఇప్పుడు నేను బార్బీని అయితే పెట్టుకుంటున్నాను. సో బార్బీ పెట్టుకున్న తర్వాత చూడండి బార్బీకి మన ఫ్రాక్కి కొంచెం గ్యాప్ అయితే ఉంది కదా, సో అది ఫిల్ చేయడానికి సో చూడండి చుట్టూ నేను క్రీమ్ని అయితే పెట్టుకుంటున్నాను ఇలా. సో ఇలా క్రమ్ కోటింగ్ చేసినప్పుడే పెట్టుకోవచ్చు, ఇలా అయితే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఈసారి నుంచి ఇలా ట్రై చేయండి. అండ్ సేమ్ ఇందాక మనం స్టార్ నాజిల్ తోటి ఎలా రోజ్ సెట్స్ ఇచ్చామో అలాగే ఇక్కడ కూడా నేను రోజ్ సెట్స్ అయితే ఇస్తున్నాను, కాకపోతే కొంచెం చిన్నగా సైజ్తో అయితే తగ్గించాను. సో రోజ్ సెట్స్ పెట్టుకున్న తర్వాత పైన బాడీ పార్ట్లో నేను చిన్నది స్టార్ నాజిల్ అండి, 0 size స్టార్ నాజిల్ ఉంటుంది కదా, దాంతో చిన్న స్టార్స్ అయితే ఇచ్చాను బాడీ మొత్తం ఫ్రంట్ బ్యాక్ అంతా. సో ఆ క్లిప్ అయితే మిక్స్ అయిందండి. సో ఒకవేళ మీ దగ్గర చిన్న స్టార్ నాజిల్ లేకపోతే కనుక నార్మల్ పైపింగ్ బ్యాగ్లోనే చిన్నగా కట్ చేసి చిన్న డాట్స్ అయినా కానీ పెట్టుకోవచ్చు. సో అలా కూడా మనం బాడీని అయితే ఫిల్ చేసుకోవచ్చు. సో చూడండి చిన్నదైతే ఇచ్చాను అండ్ నెక్స్ట్ బాడీ పార్ట్ కూడా అంత ఫిల్ అయిపోయింది. సో నా వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసి చిన్న స్టార్ నాజిల్ అనమాట. చూస్తున్నారా నేనైతే ఇలా ఫిల్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పైన కొంచెం డీటెయిలింగ్ కోసము మా పైపింగ్ బ్యాగ్లో పింక్ కలర్ ఇచ్చి చిన్నది కట్ అయితే ఇచ్చానండి. సో కొంచెం డీటెయిల్గా చిన్న డాట్స్ అయితే ఇస్తున్నాను. చూస్తున్నారు కదా అక్కడక్కడ మనం ఇలా డెకరేట్ అయితే చేసుకోవచ్చు ఫ్రాక్ని. అండ్ నేను ఇక్కడ బార్బీ ఫ్రాక్ మీద కూడా అక్కడక్కడ చిన్న డాట్స్ అయితే ఇచ్చాను. మనం ఎక్కడైతే మనకి ఈ లోపల క్రమ్ కోటింగ్ కనిపిస్తుందో అక్కడక్కడైతే ఫిల్ చేస్తాను. సో దట్ మనం క్రీమ్ కూడా ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. సో చూస్తున్నారు కదా చక్కగా మనం 1 kgలోనే మనం బార్బీ కేక్ని అయితే రెడీ చేసేసుకున్నామండి. సో ఇది వచ్చి నాకు వెయిట్ కరెక్ట్గా 1100 అలా వచ్చిందండి. సో బోర్డ్ వెయిట్ ఆ డాల్ వెయిట్ అంతా కూడా వస్తుంది కదా, సో అలా 1150 అలా అయితే వచ్చింది.
1 kgలోనే మనం మంచిగా చేసుకోవచ్చు డాల్ కేక్ని. అండ్ ఇక్కడ నేను హ్యాండ్స్కి కూడా గాజులాగా వేస్తున్నాను. అండ్ పైన చిన్నది క్లిప్ లాగా కూడా పెట్టాను. ఇంకా స్ప్రింకిల్స్ అవేవి యాడ్ చేయలేదండి, బాగోదలా. సో మన సింపుల్ బార్బీ కేక్ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.